గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు తల్లాడ సాయి కృష్ణ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. షార్ట్ టైంలో మేము ప్రెస్ మీట్ అని పెట్టగానే ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ పర్సనల్గా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ అరే ఆపన్రా అంటే వినడానికి కూడా చాలా క్యాచీ ఉంటుంది. నేను గతంలో చేసిన సినిమాలు కూడా ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అవార్డు, తర్వాతకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో అవార్డులు రావడం జరిగింది. సో ఇప్పుడు చేసే మూవీ కూడా ఫ్యామిలీ అదేవిధంగా యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో పాటు వినోదాన్ని పంచే విధంగా ఈ సినిమా అయితే ఉంటుంది. సో ఒక సినిమా అనగానే ఎంటర్టైన్మెంటే కాకుండా ఎడ్యుకేషన్గా మనం చూడాలి. సో ఆ ఉద్దేశంతో మేము సినిమాలు అనేది తీయడం జరుగుతుంది. ఈ సినిమాకి నిర్మాతగా నిమ్మల అశోక్ అనేసి అంజద్ అనేసి వీళ్ళు నా ఫ్రెండ్సే చేయడం జరిగింది. ఈ సినిమాకి నేను డైరెక్టర్ చేశాను. ఈ సినిమా 22 రోజుల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి మా భద్రమన్న, సుదర్శన్ అన్న, అదేవిధంగా నేను కూడా ఒక పాత్ర పోషించడం జరిగింది. నాతో పాటు మా వినోద్ కుమార్ నువ్వుల గారు, అదేవిధంగా కిషోర్ దాస్ గారు మనందరికీ సుపరిచితులే. సో సార్ కూడా ముఖ్య పాత్ర వేయడం జరిగింది. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా రేపు అంటే మే 15వ తారీఖు ఏపీ అండ్ తెలంగాణలో సుమారు 55 థియేటర్లో పడుతుంది. ఒక హైదరాబాద్లోనే 15 థియేటర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ప్రెస్ ద్వారా సినిమా అనగానే ఎవరు తొక్కేరు, ఎవరు మనల్ని వెనక్కి లాగరు. ఇప్పుడు బుక్ మై షో లేకపోతే ఏదన్నా టికెటింగ్ యాప్ ఓపెన్ చేసి చూసినా కూడా మా సినిమాకి సంబంధించిన థియేటర్ లిస్ట్ కూడా కనపడుతుంది. సో కొత్తగా సినిమాలు తీసే వాళ్ళైనా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉంటాం, చిన్న సినిమాలు చాలా హిట్ అయినాయి. సో అలాంటి సినిమాలో మా సినిమా కూడా హిట్ అవ్వాలని, హిట్ అవుద్దనే ధైర్యంతో మేము ఈ సినిమా అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అదేవిధంగా మా భద్రమన్న, సో తను డాక్టర్గా చేస్తూ ఒక యాక్టర్గా మనందరినీ నవ్విస్తూ ఆరోగ్యపరంగా రోజుకు 5000 స్టెప్స్ నడవండి, హెల్త్కి మంచిదని తను ఒక స్లోగన్ తీసుకొచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చాలా మందికి హెల్ప్ఫుల్గా అవుతుంది. అదేవిధంగా నవ్వించడం కూడా చాలా కష్టమైన పని. అలాంటిది మా భద్రమన్న లొకేషన్లో తన సీనియర్ యాక్టర్, తను ఫేమస్ ఆర్టిస్ట్ అని కూడా మాకు కొత్త వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ, మాకు ఎన్ని టేక్స్ అయినా సపోర్ట్ చేస్తూ, ఎన్ని రోజులైనా షూట్కి మాకు డేట్స్ ఇస్తూ, ఈవెన్ ప్రమోషన్ కూడా షార్ట్ టైంలో నేను ఇంటిమేట్ చేయగానే వచ్చి మాకు సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీలాంటి సీనియర్ యాక్టర్స్, ఫెమిలియర్స్ మా సినిమాకి సపోర్ట్ ఉండడం వల్లనే చాలా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాని నైజాం అండ్ తెలంగాణ, నైజాం అండ్ ఆంధ్ర వచ్చేసి గణేష్ బారి అనే డిస్ట్రిబ్యూటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు PVR వాళ్ళు దాదాపు 18 మల్టీప్లెక్స్లు మనకి ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇకపోతే ఈ రోజుల్లో మీడియా అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది మన సొసైటీలో. సో మాలాంటి చిన్న సినిమాకి సపోర్టింగ్ ఉండాల్సింది మీడియా కాబట్టి, సో మీడియా సోదరులే మా సినిమాని ఆడియన్స్ దాకా రీచ్ వెళ్తే ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ఇంకో 10 మందికి అయితే చెప్తారు. సమ్మర్లో మంచి కామెడీ మూవీ అయితే ఈ సినిమా అవుతుంది. ఒక కామెడీతో పాటు మేము ఒక సందేశాన్ని కూడా సినిమాలో అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఓటీటీలో వస్తుంది, లేకపోతే ఐబొమ్మలో వస్తుంది, లేదా మూవీ రూల్స్లో వస్తుంది అని సినిమాని థియేటర్లో చూసే సినిమాని అయితే మిస్ చేసుకోకండి. కేవలం 116 రూపాయలు టికెటింగ్ ఛార్జ్ తోటే ఈ సినిమాని అయితే పెట్టడం జరిగింది. 116 రూపాయలు అంటే కొంచెం సామాన్య పౌరుడికి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సినిమాకి వెళ్ళడానికి అమౌంట్ ఎఫర్ట్ పెట్టడానికి స్కోప్ ఉంటుందని బడ్జెట్ కూడా చాలా తక్కువలో పెట్టాము. సో సినిమాని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మా వినోద్ నువ్వుల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, డిజిటల్ అండ్ ప్రెస్ అందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇంత చిన్న సినిమాని మీరు ప్రోత్సహించడానికి ఇక్కడికి రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా టీవీ ప్రోగ్రామ్స్లో చేయటం జరిగింది. ఇవాళ ఈ అరే ఆపండ్రా ఈ మూవీలో నేను ఒక కీలక పాత్ర చేశానండి, ఏసీపీ క్యారెక్టరు. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అందరినీ బాగా అలరిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో లీడ్ క్యారెక్టర్స్గా చేసిన భద్రం గారు, సుదర్శన్ గారు,
మన తల్లాడ సాయికృష్ణ గారు, కిషోర్ దాస్ గారు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో మా సినిమా కూడా ఒకటి అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే దీంట్లో ఎలాంటి అశ్లీలత కానీ ఎట్లాంటి వల్గారిటీ ఇట్లాంటి ఏమీ లేకుండా క్లీన్ కామెడీ తోటి, అలాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. కానీ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఒక తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఎలాంటి శిక్ష పడుతుంది, ఏంటి, ఎలా జరుగుతుంది అనేది మేము ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. అలాగే మాకు ఆల్వేస్ సపోర్ట్గా ఉంటున్న తల్లాడ సాయికృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ అందరికీ అవకాశాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లాడ సాయికృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. అలాగే సినిమా ప్రొడ్యూసర్ అశోక్ గారికి, అంజద్ గారికి, అలాగే మన వెంకట దుగ్గిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎడిటర్ మోహన్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు సీనియర్ ఎడిటర్ మోహన్ గారు అంత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సౌండ్ ఇంజనీర్ తరుణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తరుణ్ గారు ధన్యవాదాలు, అద్భుతమైన వర్క్ చేశారు. అలాగే మ్యూజిక్ ఎస్ఎస్ వెంకటేష్ గారు, వారు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఒక కమర్షియల్ మూవీకి కావలసినటువంటి మ్యూజిక్ ఏంటో, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానీ అన్నీ దీంట్లో మీరు ఎంజాయ్ చేస్తారండి. చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకండి. ఒకప్పుడు చిన్న సినిమాలే పెద్ద పెద్ద సక్సెస్లు సాధించినాయి. మా సినిమా కూడా ఆ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. మరొక మారు మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈ మధ్య ట్రావెల్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. జర్నీ ప్రజలు కూడా బోరెత్తిపోయి ఉన్నారు ఇళ్లలో కూర్చుని. ట్రావెలింగ్కి డిమాండ్ పెరిగింది. లీజర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యింది. మొత్తం ట్రావెల్ ఇండస్ట్రీ విపరీతంగా డెవలప్ అయింది. ఈ పరిణామం మనందరికీ తెలిసిందే. 20 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. ట్రావెల్, లీజరు ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొత్తం ఒక ట్రావెల్. అడవిని ఎంత అందంగా చూపిస్తారంటే ఈ సినిమాలో చెట్టు చేమ, చెట్టు పుట్ట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్టిస్టులు ఉంటారు, 9 ఆర్టిస్టులు. వాళ్ళ మధ్య కామెడీతో మొదలవుతుంది, సడన్గా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఒక ఉత్సుకత ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందా అన్నది మనం ఎవరు ఊహించలేము. నేను ఎన్నడూ లేనిది కామెడీ జానర్ వదిలి నా చేత ఏడుపు క్యారెక్టర్ చేయించాడు మన డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ షోయింగ్ ఎ న్యూ షేడ్ ఆఫ్ మై యాక్టింగ్ కెరీర్. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు. మీకు ఈజీగా టైం పాస్ అయిపోతుంది. 2 గంటలు ఎలా గడిచిందో కూడా తెలియదు. అంత హాయిగా ఉంటుంది. డాక్టర్ భద్రం. థ్యాంక్స్ బాబాయ్. అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ, అలాగే మా టీం, మా హీరో అండ్ డైరెక్టర్ తమ్ముడు సాయికృష్ణ. మాకు గత 10 ఇయర్స్గా పరిచయం. ఏ సినిమా తీసినా సరే సినిమాలో నాకు అన్న ఇక్కడ అవార్డు వచ్చిందని చెప్తుంటే చాలా ఆనందపడుతూ ఉండేవాడిని. దాంట్లో ఒక మెసేజ్, ఏ సినిమా తీసినా సినిమా మాత్రమే కాదు, సినిమాలో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలని ఆలోచించే మంచి వ్యక్తిత్వం ఉన్న తమ్ముడు సాయికృష్ణ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కావడం జరిగింది. ఈ సినిమా వరకు అరే ఆపండ్రా సినిమా స్టార్ట్ అయ్యాక సినిమా థియేటర్లో ఉన్న ఎవడో కూడా ఆపండ్రా అని మాత్రం అండు. అంత నవ్వుతూ సరదాగా సాగిపోయే సినిమా. ఈ సినిమాలో నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే, సినిమా షూట్ అంతా ఖమ్మం ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. అక్కడ ఫారెస్ట్ అటువైపు. ఫారెస్ట్లో ఉండడం అనేది నిజంగా ఒక బ్లెస్సింగ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను మామూలుగా కూడా సజెస్ట్ చేస్తుంటా,
వారానికి అట్లీస్ట్ ఒక 2 గంటలైనా సరే మనం ఫారెస్ట్లో కనుక గడిపినట్లయితే ఇప్పుడున్న ఈ మోడర్న్ స్ట్రెస్ వరల్డ్లో ఒక 2 అవర్స్ కనుక మనం ఆ ఫారెస్ట్లో నడవటం కానీ అక్కడ ఉన్న అక్కడ పచ్చటి చెట్ల మధ్యలో ఉంటే చాలు, ఒక 2 అవర్స్ కనుక ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తున్నా తమ్ముడు. నేను 5K స్టెప్స్ అన్నా ప్రతిరోజు ప్రతి ఒక్క 5,000 అడుగులు నడవాలన్నా, కానీ మీరు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఫారెస్ట్లో పెట్టారు. సో ఫారెస్ట్లో కూడా ఉండడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో దీంతో పాటు వినోద్ గారు కానీ మా బాబాయ్ కానీ ఇలాగా ఎంతోమంది సీనియర్ నటులు దీంట్లో ఉండడం ఒక విశేషం. సో ఏ సినిమా తీసినా దాంట్లో మెసేజ్ లేకుండా సినిమా చేయరు తమ్ముడు సాయికృష్ణ. అలాగే ఈసారి అరే ఆపండ్రా అని చెప్పేసి నవ్వుతూ మధ్యలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఈ సినిమాని దయచేసి ప్రేక్షకులందరూ థియేటర్స్కి వచ్చి మా ఎంటైర్ టీమ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఎడిటర్ గారు మోహన్ గారు, తరుణ్ గారు, సో ఎవ్రీబడి ఇక్కడ ఉన్నారు అంతని మీ ఈ టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. పెద్ద పెద్ద సినిమాలకి ప్రమోషన్స్ అవసరమే లేదు, కానీ చిన్న సినిమాలు థియేటర్స్కి జనం రావాలి అంటే మీ పాత్ర, పత్రికేయ మిత్రుల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ మా టీంని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అలాగే మా టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అశోక్ నిమ్మల గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటాను. అదేవిధంగా మా సౌండ్ డిజైనింగ్ హెడ్ తరుణ్ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మా వినోద్ అన్నని పెట్టేసి హీరోగా ఫైనల్ కాల్ అని ఇంకో మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రణయ్ రాజ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. అదేవిధంగా ఇందాక భద్రమన్న అన్నట్లు, సో హెల్త్ పరంగా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో సో మనం సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఈ రోజు మీరు సోషల్ మీడియాలో పెట్టే మెసేజెస్ అయినా పోస్టులు అయినా చాలా మందికి అవేర్నెస్ వస్తుంటాయి. సో ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అశోక్ నిమ్మల గారు మాట్లాడుతుంది కోరుకుంటాం. అక్కడికి ఓకేనా? మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి మాకు కాసుల వర్షం కురిపించాలని అందరినీ వేడుకుంటున్నాను మీడియా ముఖంగా. థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏంటంటే నాకు వర్క్ చేసేది అందరూ యంగ్ టీమ్ అండి. సౌండ్ ఎఫెక్ట్స్ వెంకట్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ కానివ్వండి, తరుణ్ సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, సో ఈ అబ్బాయి మోహన్ ఎడిటరు. సో ఆల్మోస్ట్ అందరు యంగ్స్టర్సే మాకు టెక్నికల్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా మా రామ్దాస్ కెమెరామ్యాన్గా వర్క్ చేయడం జరిగింది. సో మా మోహన్ కూడా ఫ్యూ వర్డ్స్ మాట్లాడుతుంది కోరుకుంటాం. అందరికీ నమస్కారం. రేపు మా అరే ఆపండ్రా అనే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, మేమంతా చూసుకున్నాం నిన్న ప్రివ్యూ వేసుకొని. మీరందరు తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్, పైరసీ ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యానర్ పేరు వచ్చేసి క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్. బడ్జెట్ వచ్చేసి 35 లక్షలు అన్న, చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. ప్రొడ్యూసర్ మా అశోక్ నిమ్మల గారు, తను మా కజినే. సో ఇక్కడ భద్రం గారు అయినా కూడా ఇక్కడ ఏంటంటే జనరల్గా ఆ తక్కువ బడ్జెట్లో ఎందుకైందంటే మేమందరం ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకున్నా ఎక్కడ మాకు క్యారవాన్ కావాలి, లేకపోతే మాకు రకరకాల ఫుడ్లు అంటే వేస్టేజ్. ఇక్కడ జనరల్గా షూటింగ్ అనగానే ఏమైందంటే తినేది ఒక రకం, మన ఇంట్లో అయినా ఒక 10 రకాలు తెచ్చిపెట్టడం వల్ల అక్కడ బడ్జెట్ అనేది పెరుగుతుంటుంది. సో అందుకే మేము కాస్ట్ ఆఫ్ బడ్జెట్ తగ్గించుకొని క్యారవాన్లు ఎక్కడ మా వాళ్ళు కూడా అడగలేదు. నిజంగా ఇందాక భద్రం గారు అన్నట్టు చేసిన 15-16 రోజులు కూడా ఫారెస్ట్నే ఎంజాయ్ చేశారు. పక్కనే మాకు బయ్యారం ఫారెస్ట్ అని ఉంటుంది, బయ్యారం చెరువు అని ఉంటుంది మహబూబాద్ దగ్గర. సో ఆ లొకేషన్లో దాదాపు 15-16 రోజులు షూట్ చేయడం జరిగింది. సో మొత్తం ఎక్కువ శాతం కదా, మొత్తం సినిమా అంతా తెలంగాణలో. ఒక 15 మినిట్స్ మాత్రం అమెరికాలో షూట్ చేయడం జరిగింది, ఒక పావు గంట. అవును, 50 థియేటర్లో రిలీజ్ అవుతుంది ఏపీ తెలంగాణ కలిపి. దాంట్లో 15 మల్టీప్లెక్స్లు వచ్చినాయి ఆల్రెడీ 15 మల్టీప్లెక్స్. లేదండి, కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మా టెక్నికల్ టీమ్ రామ్దాస్ అండ్ సాయి రాఘవ్ గుప్తా అని 2 కెమెరామెన్లు పనిచేశారు. సో అందరు యంగ్స్టర్స్ అనమాట.
అవును అవునవును క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ కూడా చూసుకుంటే అరే ఆపండ్రా ట్రైలర్ 4K డాల్బీలో మేము చేసాము. మాకు వెంకటేష్ గారు అనేసి చిరంజీవి గారి మూవీస్కి 5.1 మిక్సింగ్ తనే చేస్తారు. సో టెక్నికల్గా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్న. సోషల్ థీమ్ తీసుకున్నాం. అంటే కమర్షియల్ సినిమాలో సోషల్ థీమ్ని ఇన్వాల్వ్ చేసామన్నమాట. యా సార్కి ఏమన్నామంటారు భద్రం గారు? హాస్యం ఎక్కువ ఉంటుందండి. అది కూడా కుటుంబ సమేతంగా చూసే హాస్యమే. డబల్ మీనింగ్లు అయితే ఎక్కడ ఉండవు. చాలా హెల్దీ కామెడీ తోటి మేము చేయడం జరిగింది. సార్ ఒక 2 సాంగ్స్ పెట్టామండి. అది సిచ్యువేషన్ సాంగ్స్. సార్ ట్రైలర్ ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సిరీస్ అయ్యారా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలరా. ఒరే సిరీస్ అయ్యారా? నా సిరీస్ ఎక్కడ్రా? మన సిరీస్ ఏమో అయ్యారా? సిరీస్ అయ్యారా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలరా. ఒరే సిరీస్ అయ్యారా? నా సిరీస్ ఎక్కడ్రా? మన సిరీస్ ఏమో నీకంతా కాల్ సెంటర్లో కాల్స్ అటెండ్ చేసి చేసి చెవులు బుర్ర 2 వేడిపోయినాయిరా. అర్జెంటుగా ఈ వీకెండ్ మనందరూ బయటకు రావరా. ఎక్కడికి వెళ్దాం? వద్దు అంటే రావు కాలం లేస్తున్నావు. ఒరే నువ్వు ఊరుకోరా సార్. ఇప్పుడు అడవిలో సునామీ వచ్చినా నేను తింటే వల్లే వచ్చింది అన్నది. సరదాగా మొదలైన చుట్టూ ఒక తెలియని మలుపు జరిగింది. అన్నది మేము సిటీకి కొంచెం దూరంలో ఉన్నామన్నయ్య. ఇలాంటి దట్టమైన అడవి ప్రదేశంలో ఆహారం కోసం గాలింపంటే చాలా కష్టం. దానికి మనకి చాలా ఓపిక కావాలి. ఓపిక కావాలంటే కూల్ డ్రింక్ సిటీవా నేను చెప్పలేదు. తిరిగి తప్ప దేనికి పడతాడు. అది కడుపు కదరా, కంబాలు రోడ్లో గొప్ప కాదా? ఎవరితో మాట్లాడుతున్నావా? గాల్లో పిచ్చి చూసుకుంటున్నాడు. అప్పు చేసి అడవిలో చెప్పరా. కొన్ని కథలు చెప్తే వచ్చేవి కాదు. హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు తల్లడ సాయికృష్ణ. అరే ఆపండ్రా సినిమాకి డైరెక్టర్గా అదేవిధంగా మెయిన్ క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమాలో మా భద్రమన్న, సుదర్శన్ అన్న, వినోద్ నువ్వులన్న, కిషోర్ దాస్ గారు వీళ్ళందరూ ప్రముఖ పాత్రలు పోషించడం జరిగింది. ఈ సినిమా మే 15న థియేటర్లో విడుదలవుతుంది. ఒక రోడ్ జర్నీ పరంగా ఒక విధంగా ఫారెస్ట్లో జరిగే ఒక మంచి కామెడీ అండ్ ఒక థ్రిల్లర్ మూవీ, అడ్వెంచర్ మూవీ అనమాట. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో సినిమా ట్రైలర్ చూస్తే మీకు ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. సో మే 15న థియేటర్లో విడుదలవుతుంది. ఒక చిన్న సినిమాగా మొదలైన మా సినిమా ఇప్పుడు 50 థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో గణేష్ బారి గారు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పంజాగుట్ట సెంట్రల్లో రేపటి నుంచి షోలు కూడా పడుతున్నాయి మనకు దగ్గరలో. సో అందరికీ ఇది ఒక ఇన్విటేషన్, పర్సనల్ ఇన్విటేషన్ లాగా చెప్తున్నా. మీకు నియర్ బై థియేటర్లో చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా థియేటర్కి విజిట్ చేయండి. 110 రూపీస్ మాత్రమే టికెట్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఆపండ్రా మే 15 అంటే రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నేను ఒక ఏడుపు క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా ట్రాజడీ షేడ్ ఉంటుంది. నాకు వినోద్ ఫిల్మ్ అకాడమీ ఒక యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మా స్టూడెంట్స్ చాలామంది ఈ సినిమాలో యాక్ట్ చేశారు.
అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో అడవి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అడవిని చాలా అందంగా చూపించిన సినిమా ఇది. అడవిలో ట్రావెల్ ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో ట్రావెల్ బేస్డ్ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది. ఆ ట్రావెల్ అంతా కూడా చాలా ఇంక్విజిటివ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం ట్విస్ట్ ఉంది అనే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు తల్లాడ సాయికృష్ణకి మా వినోద్ ఫిల్మ్ అకాడమీ పిల్లలకి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వినోద్ కుమార్ నువ్వుల. నేను ఈ అరే ఆపండ్రా మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టు, ఏసీపీ. సినిమా మొత్తం చాలా సరదాగా సాగుతుందండి. భద్రం గారు, సుదర్శన్ గారు అండ్ తల్లాడ సాయికృష్ణ గారు మెయిన్ లీడ్స్గా చేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే వల్గారిటీ ఎక్కడా ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అందరు కలిసి చూడదగినటువంటి ఒక మంచి సినిమా అని మాత్రం నేను చెప్పగలనండి. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్కి రండి. మే 15న రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 50 థియేటర్స్లో అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 50 థియేటర్స్లో. మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే తల్లాడ సాయికృష్ణ గారు ఎప్పుడు సినిమా చేసినా సరే మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి చాలామంది స్టూడెంట్స్ని అంటే యాక్టర్స్ని తీసుకొని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రెస్ అండ్ మీడియా తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సినిమాలో నటించినటువంటి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. అరే ఆపండ్రా సినిమా రేపు 15వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి మా సినిమాని చూసి ఆదరించాలని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మాకు సహకరించిన మీడియా మిత్రులకిను మా సినిమా టీంకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంజాద్ గారు ఉన్నారు. అంటే మేమంతా ఫ్రెండ్ సర్కిల్లో చేసినటువంటి సినిమా ఇది. చాలా కష్టపడి చాలా రోజుల నుంచి ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము. చాలామంది ఆపడానికి కూడా ట్రై చేశారు. హరే ఆపండి రా అన్నారు. అదే మేము టైటిల్గా పెట్టుకొని ఎవరు ఆపకుండా ఇక్కడ దాకా వచ్చినాము. అదే ఫైనల్గా రేపు థియేటర్లో రాబోతుంది. టోటల్గా 35 lakhs ఇన్వెస్ట్ చేశాను సార్. అది మా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ తమ్ముడు ఆయన ఆధ్వర్యంలో సినిమా జరిగింది కాబట్టి అంత లో బడ్జెట్లో సినిమా చేయగలిగాము. ఇప్పటి కాలంలో మనం 35 లక్షల్లో సినిమా చేయాలి, అది థియేటర్లో రిలీజ్ చేయాలంటే కనుక చాలా కష్టమైనటువంటి విషయము. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మేము ఎక్కడ ఆగకుండా, కాంప్రమైజ్ కాకుండా మా తమ్ముడు సహకారంతో, సాయికృష్ణ సహకారంతో ఇక్కడ దాకా వచ్చి థియేటర్లోకి వస్తున్నాము. మీ అందరూ కూడా సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అలాగే మీరు కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు సహకారం చేసి మా ప్రమోషన్లో మీరు భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే అందరికీ నమస్తే. అరే ఆపండ్రా మూవీ ఈ నెల 15న రిలీజ్ కాబోతుంది. తమ్ముడు తల్లాడ సాయికృష్ణ హీరోగా మరియు డైరెక్టర్గా చేస్తున్న మూవీ. తమ్ముడు ఏ మూవీ చేసినా సరే అది దాంట్లో ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలని కోరుకుంటాడు. సో అలాగే ఈ సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్తో వస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. సో అరే ఆపండ్రా మూవీ పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. 15th నుంచి మీరంతా థియేటర్లో ఉండాలి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ.